హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ జనవరి 22న అంటే బుధవారం రోజునే మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది వచ్చేసి ఈడెన్ గార్డెన్లో మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, విన్ ప్రిడిక్షన్ అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం. అండ్ పిచ్ విషయానికి వచ్చేసిన స్టేడియం మన స్టాట్స్ తీసుకున్నా బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. రన్స్ అయితే బీభత్సంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 200+ అయితే ఖచ్చితంగా ఈ పిచ్ మీద చేయాల్సిందే. ఒకవేళ కనుక మీరు 200 కంటే తక్కువ చేస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఓడిపోతుంది. అండ్ ఇక్కడ రికార్డ్ చూసుకున్నా మీకు గుర్తు చేయాలంటే మనకు చూస్తే పంజాబ్ కింగ్స్ వచ్చేసి ఒక 240 రన్స్, ఆ రన్స్ని అయితే 270 అంత దగ్గరగా రన్స్ని కూడా చేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్సో మనకి ఆర్సీబీ వర్సెస్ మనకి ఇంకో మ్యాచ్ కూడా ఉంటుంది, కేకేఆర్ మ్యాచ్లో కూడా మనకి బౌలర్ కరణ్ శర్మ కూడా లాస్ట్ బాల్ వరకు 220 రన్స్ని చేజ్ చేయాలంటే అక్కడ వరకు కూడా మ్యాచ్ వెళ్ళిందంటే మీరు ఈడెన్ గార్డెన్స్లో చూసుకుంటే ఖచ్చితంగా పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి అవుట్ చూసుకుంటే కనుక మొత్తం ఇది గ్రౌండ్ కూడా మంచి ఫాస్ట్ గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. అంటే బాల్ పడంగానే బౌండరీకి దూసుకెళ్తుంది, ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది బ్యాటర్లకే ఎక్కువ అనుకూలిస్తుంది. 200 మినిమం 230 కొట్టినా కూడా ఈ పిచ్ మీద గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటే సెకండ్ బ్యాటింగ్కే చాలా అనుకూలించే పిచ్ అని చెప్పొచ్చు. ప్లేయింగ్ 11 ఇండియాకి సంబంధించినంత వరకు అయితే ఇదే ప్లేయింగ్ 11తో ఇండియా ఆడే అవకాశం ఉంది. చూస్తే కనుక ఖచ్చితంగా అభిషేక్ అండ్ సంజువులు అయితే ఓపెనింగ్ చేయబోతున్నారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరైతే అద్భుతంగా ఆడుతున్నారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ అయితే కుమ్ముతున్నాడని చెప్పొచ్చు. అండ్ అభిషేక్ శర్మ ఏదైతే ఎస్ఆర్హెచ్కి ఆడుతాడో అట్లాంటి ఇన్నింగ్స్ మళ్ళీ ఇక్కడ పడితే కానీ ఫుల్ పైసా వసూలు అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. దానికి తోడు 1 డౌన్లో తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాలో అయితే కొట్టాడని చెప్పొచ్చు. వీళ్ళు ముగ్గురు కనుక ఒకవేళ 10 ఓవర్లు ఆడితే 200 పైన ఇండియా స్కోరు మీరైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ తర్వాత అయితే సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా తను 1 డౌన్లో వచ్చే ప్లేయర్. T20లో తిలక్ వర్మ ఆడుతున్న ఫామ్ చూస్తే కనుక ఖచ్చితంగా మనకు చూస్తే మనకి సూర్యకుమార్ అయితే ఒక 1 డౌన్ అంటే సెకండ్ డౌన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ మిగతా స్లాట్ చూసుకున్న హార్దిక్ పాండ్యా మనకి ఆల్రౌండర్గా ఆడతాడు. అండ్ నితీష్ అండ్ రింకులో ఒకరికే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో నితీష్ ఆర్ రింకు అంటే మాత్రం ఇక్కడ మనకి ఈడెన్ గార్డెన్స్లో ఆడుతున్నారు కాబట్టి రింకుకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మిగతా 5 T20 సిరీస్ కాబట్టి ఎన్కేఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా మెన్షన్ చేయడం వల్ల అక్షర్ పటేల్ ఖచ్చితంగా టీంలో ఉండాల్సిందే. మీరు స్క్వాడ్లోనే ముందే వైస్ కెప్టెన్ ఇచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. అండ్ ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ చూసుకున్న, ఆల్రౌండర్ చూసుకున్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి అయితే 100% ఉంటాడు మిస్టరీ స్పిన్నర్గా. కేకేఆర్ ఒక హోమ్ గ్రౌండ్ కాబట్టి వరుణ్ చక్రవర్తికి కొద్దిగా మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ రవి బిష్ణు అయితే రీసెంట్ T20 ఫామ్ అద్భుతంగా ఉంది. తను ఫ్లాట్ పిచ్ల మీద అద్భుతంగా వేయడం, రవి బిష్ణుని కూడా నా టీంలో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రాణా డెబ్యూ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు T20స్లో. సో కేకేఆర్కి ఆడతాడు కాబట్టి స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దానికి తోడుగా హర్షదీప్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే కొద్దిగా మన కన్సర్న్ లెక్క కనిపిస్తున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు, ఇద్దరు అని చెప్పొచ్చు. మనకి గుగ్లీగా మనకి రవి బిష్ణోయ్ ఒక లెగ్ స్పిన్నర్ అండ్ గుగ్లీ వేస్తాడు కాబట్టి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడని చెప్పొచ్చు. అండ్ ఇండియన్ టీమ్ T20 సిరీస్ అంటే T20 చూసుకుంటే 2024లో అయితే 23 మ్యాచెస్ ఆడితే 21 ఇండియానే గెలిచిందంటే మాత్రం ఇండియా సుప్రీం ఫామ్లో ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ జరిగే మ్యాచ్కి అయితే ఇండియానే హాట్ ఫేవరెట్గా మనకైతే వాళ్ళైతే దిగబోతారు. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ చూసుకున్నా ఇండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టేడియం విషయానికి వస్తే కనుక ఈడెన్ గార్డెన్స్లో ఆడుతున్నారు కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఫేవరెట్ చేస్తుంది. అండ్ ఆల్సో సిచ్యువేషన్ చూసుకున్నా ఇప్పుడు టెంపరేచర్ చూసుకుని నైట్ టైంలో కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో మంచు కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్ మీద. అండ్ ఆల్సో సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ ఉంటుంది, అవుట్ఫీల్డ్ చాలా క్విక్ ఉంటుంది. అండ్ బాల్ చూసుకున్న మనకి గ్రిప్ అవ్వకపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక చాలా అడ్వాంటేజ్ అయితే అవబోతుంది. ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసుకున్న ఆ విధంగానే ఉంది.
ఒకవేళ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ని గెలవాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసే గెలిచే అవకాశాలు ఉంది, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. ఇండియాకి అయితే కనుక ఖచ్చితంగా ఇండియాకి 75% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా 250కి దగ్గరగా స్కోర్ కొడితే అది ఏ టైంలో అయినా చేజబుల్గా అవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే కనుక చేజ్ చేసిన ఇండియా మంచి చేజ్ చేయగలదు. సో T20స్కి వచ్చేవరకు ఇండియా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది యంగ్స్టర్స్ తోటి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్ని సెకండ్ బ్యాటింగ్ చేసే టీమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండియాకి వచ్చేసి 75 విన్నింగ్ ఛాన్సెస్ ఉంది, ఇంగ్లాండ్కి వచ్చేసి 25% విన్నింగ్ ఛాన్సెస్ ఉంది. నేను చెప్పినట్టు సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకే ఈ మ్యాచ్ అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఇక్కడ చూస్తానంటే నా వీడియో ఎంతో మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలంటే నేతో అడుగుతున్నాను. థ్యాంక్ యూ.